దీన్నిలా తేలు దెబ్బలు కాదు, చావు దెబ్బలు కొట్టాలి. ఆ దెబ్బతో పెళ్ళి ఆగిపోవాలి, అందరూ ఏడవాలి. ఏడిపిస్తా, నా కాళ్ల మీద పడేలా అందర్నీ ఏడిపిస్తా. ఏమయ్యా, పూజారి గారు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో. నమస్కారం రాయణమ్మ గారు, వచ్చేసానమ్మా. నమస్కారం పూజారి గారు. నమస్కారం. పూజారి గారు, గౌరీ పూజకు సంబంధించినవన్నీ రెడీ చేశాను. శుభం. హలో. హలో, రాధా గారా? అవును, మీరెవరు? నేను సార్, లాయర్ చంద్రశేఖర్ గారి అసిస్టెంట్ని. అమ్మయ్యా, మీరా? చంద్రశేఖర్ గారు వచ్చారా? వచ్చారు సార్. ఆయనే మీకు ఫోన్ చేయమంటే చేశాను. ఓకే, మేము వీలు చూసుకుని సార్ని కలుస్తాం. సార్, మా సార్ ఇక్కడ హైకోర్టులో ఏదో చిన్న పని మీద వచ్చారు. కేవలం ఆయన 2 గంటలు మాత్రమే ఉంటారు. 2 గంటలా? 2 గంటలేనా? అవును సార్. 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు వస్తే మీ పని వెంటనే అయిపోతుంది. లేకపోతే సార్ మళ్ళీ 1 వీక్ దాకా రారు. మీ ఇష్టం ఇంకా. ఓకే సార్, నేను వస్తాను. ఓకే సార్. అర్జెంటుగా లాయర్ దగ్గరికి వెళ్ళాలి. రాధా గారు, కరెక్ట్ టైంకి వచ్చావు కృష్ణ. గౌరీ పూజకి పూజారి గారు వచ్చారు. మిమ్మల్ని అమ్మ రమ్మని చెప్పింది. నీతో ఒక విషయం మాట్లాడాలి, రా. గారు, లాయర్ వచ్చారని అసిస్టెంట్ లాయర్ ఫోన్ చేశారు. అర్జెంటుగా మనల్ని వాళ్ళ ఆఫీస్కి రమ్మని చెప్తున్నారు. లాయర్ ఇంకో 2 అవర్సే ఉంటారంట. సో మనం వెంటనే వెళ్ళాలి. గౌరీ పూజకి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు పూజలేంటి? వచ్చాక చేసుకోవచ్చులే. ఈ టైంలోనే చేయాలంట. అసలు ఏంటి పూజల గోలా? పూజలు, పునస్కారాలు, ఈ చాదస్తాలన్నీ చేయాలంటే ఎలా? అసలు పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని తతంగాలేంటి? ఇదంతా మన ట్రెడిషన్ రాధా గారు. ఇదంతా కాదు, మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఈ పెళ్ళే జరగదు. ఇటువైపే వచ్చారనుకుంటా మేడం. మేడం, అటువైపు చూద్దాం రండి. నేను ఇంతలా వాగుతున్నా కూడా ఇలా సైలెంట్గా ఉన్నావేంటి? మనం ఇద్దరం అగ్రిమెంట్ మీద సంతకం చేస్తేనే మన పెళ్లి జరుగుతుంది, లేకపోతే పెళ్ళే జరగదు. అవసరమైతే అత్తయ్యతో మాట్లాడేసి నేనే ఈ పెళ్లి ఆపేస్తాను. రాధా గారు,
ఈ పెళ్ళి ఆగిపోతే నాకే కాదు మీకు కూడా నష్టమే. నేను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పూజ అయితే పెళ్లికి ముందు ఖచ్చితంగా జరగాలి. ఈ విషయంలో నేనేమీ చేయలేను. అయితే అత్తయ్యకు నిజం చెప్పడం తప్ప నేను ఇంకేం చేయలేను. రాధా, మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అన్నయ్య, అక్కడ పూజకి త్వరగా రమ్మంటున్నారు. అక్క, బావగారు, పూజకి టైం అయింది, త్వరగా రండి. అమ్మ పిలుస్తుంది. ఇలా రా అక్క. కృష్ణ, ఏయ్, రా రా. తను రాదులేమ్మా. కనీసం నువ్వైనా వచ్చావు, సంతోషం. రా అక్క. అమ్మా, ఇలా వచ్చి కూర్చోండి. అమ్మాయిమ్మా, బాబు, ఇలా వచ్చి కూర్చోండి. అల్లుడు గారు, మీరు ఇటు పక్కన కూర్చోండి. నాకు ఈ పూజలు అవి ఇష్టం లేదు. అదేంటి బాబు అంత మాట అన్నావు? 3 ముళ్ళు కట్టడానికి ఇవన్నీ ఎందుకు? మీ 3 ముళ్ల బంధం 7 జన్మల సంబంధంగా మారాలంటే మన ఆచార సాంప్రదాయాల్ని పాటించాలి బాబు. అన్ని పూజల్ని సక్రమంగా చేసుకోవాలి. నేను నమ్మను. అసలు నెక్స్ట్ జన్మ ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఈ పూజల వల్ల 7 జన్మల సంబంధం ఏర్పడుతుందంటే నేను నమ్మను. బాబు అలా అనొద్దు. మన పద్ధతుల్ని మనం గౌరవిద్దాం. ఈ పూజలన్నీ చేసుకుని మీ పెళ్లి జరిపిస్తాం. అసలు ఎందుకు ఇవన్నీ? నాకైతే నా పెళ్లి చాలా సింపుల్గా చేసుకోవాలనుంది. ఇంకా చెప్పాలంటే నేను కృష్ణ వెళ్ళి ఏ రిజిస్టర్ ఆఫీస్లోనో మా పేర్లు రిజిస్టర్ చేసుకుని మేమిద్దరం సంతకాలు చేసి సింపుల్గా దండలు మార్చుకుని తాళి కూడా అక్కడే కట్టేసి పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. కృష్ణ, వెళ్దాం పద. దగ్గరలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. ఎలా అయితే ఏంటి, పెళ్ళే కదా జరగాల్సిందే. అల్లుడు గారు, అలా వద్దు బాబు. పెళ్లి ఎలా చేసుకోవాలో మీరు ఆ రోజు ఈవెంట్లో చెప్పారు, గుర్తుందా? పెళ్ళంటే ఎంత పవిత్రమైన పండగ. 3 ముళ్లతో 2 మనసులు కలిసి ఒకటవడమే వివాహం. తాటాకు పందిళ్లు వేయాలి, కొబ్బరి ఆకులతో స్వాగత స్తంభాలు కట్టాలి, మామిడాకుల తోరణాలని గుమ్మాలకి తగిలించాలి, అరటి పిలకలతో అంగరంగ వైభవంగా అలంకరణ చేసి పూలతో చూడచక్కగా చేసిన వేదిక మీద వేదమంత్రాల సాక్షిగా సద్బ్రాహ్మణుడి సమక్షంలో మేళతాళాలు మోగుతుండగా పిల్లా పాపల ఆటల మధ్య, బంధుమిత్రుల మధ్య అందరూ చూస్తుండగా
ఆ సుముహూర్తంలో శుభప్రదంగా మా పెద్దవాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు అనవసరంగా ఆ రోజు బిల్డప్ ఇచ్చావురా. శిఖరా, రాధ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అవును మేడం, రాధా గారి మాటలు అలాగే ఉన్నాయి. కృష్ణని బయట రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్తానంటున్నాడేంటి? ఏదో తేడాగా ఉంది మేడం. ఆ రోజు సాంప్రదాయాలు పాటించే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే మన ఆచారాలు, పద్ధతులు, సంస్కృతి ప్రకారమే నిశ్చితార్థం చేసుకుంటాను అన్నారు. అలాంటిది ఇప్పుడేంటి బాబు ఇలా మాట్లాడుతున్నారు? ఈ రోజుల్లో ఇంత పద్ధతిగా పెళ్లి చేసుకునే అదృష్టం ఎవ్వరికీ రాదు. అల్లుడు గారు, ఈ పూజ త్వరగానే అయిపోతుంది. దయచేసి నా మాట విని కూర్చోండి. రాధా గారు, జీవితంలో ఒక్కసారే చేసుకునే పెళ్లి జీవితాంతం గుర్తుండిపోవాలంటే ఇలాగే చేసుకోవాలి. అన్నయ్య, ఎలా అయితే ఏంటి? నీ ప్రేమ సక్సెస్ అయ్యి ఇప్పుడు పెళ్ళవబోతుంటే అవి నాకు నచ్చి ఇవి నాకు నచ్చు అంటావేంటి? అన్నయ్య, నీ పెళ్ళయ్యేదాకా నువ్వు కాస్త కామ్గా ఉండు. అబ్బా, వీళ్ళేమో అందరూ ఇలా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడేమో టైం అయిపోతుంది. ఆ లాయర్ 2 hours ఉంటాడు. ఏం చేయాలి? అల్లుడు గారు, అందరికీ ఆచారాల గురించి, వాటి విశిష్టత గురించి చెప్పి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాను. నా కూతురు పెళ్లి మీరన్నట్టు రిజిస్టర్ ఆఫీసులో చేసుకుంటే నాకు సమాజంలో విలువ ఉంటుందా? మీకు చేతులెత్తి దండం పెడతాను. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటానని నా పరువు తీయొద్దు బాబు. రాణమ్మా, నువ్వు ఉండు. ఎరా రాధా, చిన్నపిల్లాళ్ళ ఏంటిది? అందరూ నిన్నింతలా బతిమలాడాలా? వెళ్ళి కూర్చో. చెబుతున్నాను కదా, వెళ్ళరా. వెళ్ళు. పూజారి గారు, తతంగం మొదలు పెట్టండి. అరుణాం కరుణాతరంగితాక్షయం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభ్రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. గౌరీదేవ్యై నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने. श्रीमन्नृसिंहयोपवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय कृष्णादिवृश्चिकजराग्निभुजङ्गरोगाग्निसर्जयाय हरे गुरवे नमस्ते. ओं मुद्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं विसिंहं भीषणं भद्रं मृत्युञ्जयमोऽन्यहं मम कुटुंब संरक्षणार्थं लोकरक्षणार्थं श्री सुदर्शन नारसिंह चरणारविन्दार्पणमस्तु. क्षीरोदम्बप्रदेशे शुकमणिविलसत् सैकते मौक्तिका कालाकृतासनस्तत्पट्टन्निभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविलितैर्मुक्तपीयूषवर्षैः आनन्देन पुण्यात्मयनं नगरात्. రాధా గారు ఫోన్ తీయట్లేదేంటి? తొందరగా కానీ. రాధా గారు ఫోన్ లిఫ్ట్ చేయండి. ఈ లాయర్ అసిస్టెంట్ కాల్ చేస్తున్నాడు.
ఈ పెళ్లి కాస్త జరిగితే నా చెల్లెలు జీవితాంతం నాకు తోడుగా ఉంటుంది. ఇంకా ఎంతసేపు? లేట్ అవుతుంది. ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే ఈ పూజ అయిపోగానే నిజం చెప్పి ఈ పెళ్ళి ఆపేస్తాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అమ్మ పూలు అక్షంతలు అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార ప్రతిష్ట సతస. పూజారి గారు ఇంకా ఎంతసేపు? అయిపోవచ్చింది బాబు. ఓం శాంతి శాంతి శాంతి. ఇరువురు గౌరీదేవికి దండం పెట్టుకుని ఈ పెద్దల ఆశీస్సులు తీసుకోండి. నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. కలకాలం ఇద్దరు సంతోషంగా ఉండాలి. ఈ తాంబూలం పూజారి గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. హరి ఓం. శుభమస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గౌరీ పూజ అయిన తర్వాత వధూవరులిద్దరూ ఊరి పొలిమేరలు దాటి వెళ్ళకూడదు. మీకు అత్యవసర పనుంటే తప్పించి ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. పెళ్లిలో కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. ఉంటానమ్మా. అలాగేనండి. వస్తాను. మంచిది. ఏంటిది? ఇప్పుడెలా బయటికి వెళ్ళడం? అదే నాకు అర్థం కావట్లేదండి. ఎందుకు ఈ టెన్షన్ అంతా? అత్తయ్య గారికి నిజం చెప్తే అయిపోతుంది. ఏదో ఒకటి ఆలోచిద్దాం. మీరు కొంచెం ఆగండి. ఆలోచించేది ఏమీ లేదు. నిజం చెప్పడం ఒకటే మార్గం. అత్తయ్య గారు. ఏంటి బాబు? నేను చెప్తాను రాధా గారు, మీరు ఆగండి. ఏం లేదమ్మా, మా పెళ్లి నిశ్చయమై అంతా సవ్యంగా జరగాలని ఈయన అమ్మవారికి మొక్కుకున్నారంటమ్మా. తర్వాత వధూవరులిద్దరూ ఊరి పొలిమేరలు దాటి వెళ్ళకూడదు. మీరు మొక్కుకున్నారు బానే ఉంది, కానీ
పూజారి గారు బయటికి వెళ్ళొద్దని చెప్పారు కదా. అమ్మా, పొలిమేర దాటకూడదని పూజారి గారు చెప్పారు. ఈ సిటీలో పొలిమేర అంటే ఎంత దూరం? అమ్మవారి గుడి దగ్గరే కదా. రాధ ఏంటి, మొక్కుకోవడం ఏంటి? ఏదో ఉంది. మొక్కు అంటున్నారు, అందులోనూ అమ్మవారు మొక్కు తీర్చుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. రాణమ్మా, అమ్మవారి దగ్గరికే కదా, వెళ్ళనివ్వు. సరే, ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయండి. కృష్ణ పద. ఒక్క నిమిషం.